హరీష్ గారు ఇక్కడ సార్. హరీష్ గారు సార్ సార్, ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మరో గబ్బర్ సింగ్ కావాలని చెప్పి అందరూ ఆశిస్తున్నారు. అసలు అవసరం లేదనుకుంటా, అంతకు మించి కావాలని కోరుకుంటున్నాం. అంతకు మించి కోరుకుందాం సార్. ఆల్రెడీ చాలా గబ్బర్ రోజులు సింగ్ అయిపోయింది కదా. చూసాము, ఆల్రెడీ అయిపోయింది. గబ్బర్ సింగ్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి ఇంకా మాట్లాడుకునే రోజులు రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. అయితే దీనికి సంబంధించి మీ మీద ఒకటి ఉంది, అంటే హరీష్ శంకర్ నుంచి వచ్చే ప్రతి సినిమా కూడా ఏదో ఒక రీమేక్ తాలూకు ముద్ర ఉంటుందనేది ప్రేక్షకుల్లో కావచ్చు, బయట జనాల్లో ఒక ముద్ర అనేది పడిపోయింది, అభిప్రాయం అనేది ఏర్పడింది. సో అది ఉస్తాద్ భగత్ సింగ్ ఎంతవరకు చేరిపేస్తుంది? సో హరీష్ శంకర్ నుంచి వచ్చే ఏ సినిమా అయినా ఏదో ఒక సినిమా తాలూకు ఉంటుంది అని ఒక ప్రభావం పడింది అంటున్నారు. అది కాస్తో కూస్తో నేను కొంచెం అగ్రెసివ్గా మాట్లాడడం వల్లనో, ట్విట్టర్లో ఎవడన్నా నన్ను కెలికితే అనొచ్చా, కెలికితే పార్లమెంటేనా, కెలికితే దానికి ఇచ్చిన ఆన్సర్ అవ్వచ్చు. ఇంకోటి పని కట్టుకొని చేసేవాళ్ళ ప్రచారం అండి. నా మిరపకాయ రీమేక్ కాదు, నా సుబ్రహ్మణ్యం రీమేక్ కాదు, నా డీజే రీమేక్ కాదు. సో పద్దాగా ఇంకా ఏదో అంటున్నారంటే ఇంకా దానికి ఏమంటారంటే, ఇప్పుడు ట్విట్టర్లో లేకపోతే సోషల్ మీడియాలో ఉన్న కామెంట్లకి మనం అన్ని విషయాలు తెలిసిన మనం 85 ఏళ్ల సినీ చరిత్రలో అఫీషియల్గా రైట్స్ కొన్నా సరే ఇది రీమేక్ కాదు, ఫస్ట్ కాడ నుంచి ప్రేక్షకులకి ఇది రీమేక్ కాదని తెలియాలని చెప్పి మాటలు మార్పులు దర్శకత్వం పడ్డ ఏకైక కాడపడ్డ సినిమా గబ్బర్ సింగ్ అండి. నాకు ఇంకో పెద్ద జోక్ చెప్తా వినండి. అన్న మాకు ఇంకో గబ్బర్ సింగ్ ఇవన్నా అంటారు, అన్న రీమేక్ చేద్దాని అంటారు. మరి గబ్బర్ సింగ్ రీమేకే కదరా. సో మనం ఇలాగ డీటెయిల్గా వెళ్ళామనుకోండి, ఆక్సిమోరాన్స్ అంటారు ఇవన్నీ. వాడు చెప్పేది వాడే కాంట్రాడిక్ట్ చేస్తుంటాడు. అలాంటి విషయాలు పెద్ద పట్టించుకోండి ప్లీజ్. ఫస్ట్ కథ విషయంలో పైగా ఇది రీమేక్ కాదు, కథ మాటలు దర్శకత్వం హరీష్ శంకర్. కాదండి, మీరు ట్రైలర్ చూశారు, టీజర్ చూశారు, ఎక్కడన్నా అనిపించిందా? ఇంకా అంటే ఎంతకాలం ఇంకా ఇదే క్వశ్చన్ అయ్యేసరికి నాకు ప్రమోషన్స్ అయిపోతున్నాయి ఈ క్వశ్చన్తో. అది శ్రీలేఖ గారు, శ్రీలేఖ చెప్పండి. ఈ సినిమా షూటింగ్ టైంలోనే మీకు డాక్టర్ శ్రీలేఖ అయ్యారు కదా. సో దాని గురించి ప్లస్ ఈ సినిమాలో వచ్చే సినిమాలో కూడా ఆ పేరు కానీ ముందే వేసుకునే అవకాశం ఉంటుంది, డాక్టర్ శ్రీలేఖ అని వేసుకునే అవకాశం ఉంటుందా? లేదండి, ఐ డోంట్ థింక్ అది ఐ థింక్ పర్సనల్ లైఫ్ అండ్ దట్ ఈస్. లీలా గారు, సారీ టు ఇంటరప్ట్ యూ. ఈ సినిమా ఈ క్వశ్చన్ సురేష్ గారు ఏదైతే ఉందో ఈ క్వశ్చన్ మా సినిమా ప్రమోషన్కి ఉపయోగపడే క్వశ్చన్ కాదు. ఆవిడని యాక్టర్ శ్రీలీలగా అడగండి. డాక్టర్ శ్రీలీలగా మీరు ఎంత బాగా చదువుతున్నారు, పేషెంట్లు ఎలా చూడబోతున్నారు? నేను అడిగింది శ్రీలేఖ. నేను ఒప్పుకోవట్లా. నేను శ్రీలేఖని అడిగా. నేను ఒప్పుకోవట్లా. శ్రీలేఖ గురించి చెప్పండి, చెప్పమ్మా. సో నాకు బాగుందండి, మీరు ఇద్దరు అన్న తమ్ముళ్ళ కొట్టుకోండి. ఇక్కడ ఇంట్లో ఉన్న అన్న తమ్ముళ్ళు చాలా నాకు. సో సినిమాలో ప్రేక్షకులు హీరో విలన్తో కాన్ఫిడెంట్ అవ్వాలని కోరుకుంటారు. అలాగే సురేష్ ఉన్నప్పుడు ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ చేయకపోతే కష్టం కదా. ఇప్పుడు ఆయన క్లిక్ బేట్ దొరికింది. చెప్పమ్మా. లేదండి, సో దట్ ఈస్ హ్యూజ్ మైల్ స్టోన్ నాకు నా పర్సనల్ లైఫ్లో. అండ్ ఆ విషయంలో ఐ థింక్ ఈ మూలక ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ నా ఇప్పటి వరకు పనిచేసిన ఆల్ మై టీమ్స్ అండ్ మై టెక్నీషియన్స్. ఎందుకంటే కొంచెం నాకు ఎగ్జామ్స్ అప్పుడు అటు ఇటు డేట్స్ అడ్జస్ట్మెంట్ కూడా చేసినందుకు. సో ఐ వుడ్ థ్యాంక్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఫర్ దట్. అండ్ చదువుకున్న అమ్మాయిలు కూడా సినిమాలకి రావచ్చు అని ఐ థింక్ ఈ ఒక నా ద్వారా నేను చెప్పదలుచుకుంటున్నాను. అండ్ ఇట్స్ అ వెరీ సేఫ్ ప్లేస్. అలాగే డాక్టర్ శ్రీలీల హాస్పిటల్లో యాక్టర్ శ్రీలీల సెట్లో. థ్యాంక్ యూ. ఎప్పుడు హాస్పిటల్ పడుతున్నారు? త్వరలో ఈ సినిమా హిట్ చేసిన తర్వాత అప్పుడు ఇంకా నీకేదైనా రోగం వచ్చినప్పుడు నాకు ఎప్పుడు సరే. హరీష్ గారు సార్, ఈ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ కళ్యాణ్ గారు ఒక క్లారిటీ అయితే ఇచ్చారు సార్. అంటే ఆయన తర్వాత సినిమాలు చేస్తారా లేదా అని ఒక డైలమా ఉండేది అందరికీ, ఫ్యాన్స్కి. ఈ సినిమా చూసిన తర్వాత, ఈ సినిమా చేసిన తర్వాత ఇలా నా డేట్లు అడ్జస్ట్ చేసుకుని నా టైం ప్రకారం సినిమా చేస్తే నేను కంటిన్యూగా సినిమాలు చేస్తాను క్లారిటీ ఇచ్చారు ఈ సినిమా వల్ల. సో మీరు ఆ క్రెడిట్ మీకు నవీన్ గారికి, అంటే ఒకవైపు రాజకీయాలు, నాతో ఎవరు సినిమా చేయాలనుకున్నా హరీష్ దగ్గరికి, మైత్రి వాళ్ళ దగ్గరికి పంపిస్తాను అన్నారు ఆయన. సో క్లారిటీగా పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేస్తారని క్లారిటీ వచ్చేసింది. సో దీన్ని మీరు ఎలా తీసుకుంటున్నారు? కాంప్లిమెంట్ అద్భుతంగా తీసుకున్నాం. ఖచ్చితంగా ఆయన ప్రతి సంవత్సరం ఒక సినిమా, కుదిరితే 2 సినిమాలు చేయాలని కోరుకునేవాళ్ళు. యాజ్ అభిమానిగా, యాజ్ దర్శకుడిగా, అట్ ద సేమ్ టైం ఒక వెల్విషర్గా. ఆయన భయంకరమైన చారిటీ పనులు చేస్తుంటారు కాబట్టి, ఆయనకి ఆర్థిక మూలాలు బలంగా ఉండాలి కాబట్టి ఖచ్చితంగా ఆయన సినిమా చేయాలి. ఆయనకి వేరే ఆర్థిక వనరులు కానీ వేరే సోర్సెస్ కానీ ఏమి లేవు కాబట్టి ఆయన బేసిక్గా సినిమానే
నమ్ముకున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన సినిమా చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సార్ నవీన్ గారు హరీష్ సార్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఈ సినిమా రెవెన్యూ మీద ఎంత అంటే వార్ జరుగుతుంది కదా, ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది అనుకుంటారు రెవెన్యూ మీద? అవుట్ సైడ్ ఇండియా అండి. అవుట్ సైడ్ ఇండియా సార్. మిడిల్ ఈస్ట్లో కొద్దిగా ఇంపాక్ట్ ఉండొచ్చు అంతే, మిగతా చోట్ల ఏం లేదు. అంటే మీరు నార్త్ అమెరికా ఏం లేదు, యూకే, ఆస్ట్రేలియా, యూరోప్ అక్కడేం లేదు. మిడిల్ ఈస్ట్లో కొద్దిగా ఉంటుంది. మిడిల్ ఈస్ట్లో కూడా పడుతుంది. వీ టు సీ హౌ క్రౌడ్ విల్ కమ్. హరీష్ గారు సార్, మీరు అంటే మావాడు మామూలుడు కాదు, ఏదైనా ఇచ్చి పడేస్తాడని పవన్ కళ్యాణ్ గారు మీతో మీ గురించి చెప్పారు. అంటే ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో తెలంగాణ నేలకు దేశానికి ఖచ్చితంగా సేవ చేస్తాడని ఒక మాట అన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఏంటి భవిష్యత్తులో పాలిటిక్స్లోకి ఎంట్రీ ఏమైనా ఉంటుందా హరీష్ శంకర్ గారిది? అంటే దేశానికి సేవ అంటే పాలిటిక్స్ ఒకటే కాదండి, ఏదన్నా అవ్వచ్చు. ఒక టాపిక్ వచ్చినప్పుడు నేను ఇట్లా ట్విట్టర్లో హరీష్ సామాజిక విషయాల మీద స్పందిస్తాడు అని చెప్పి ఆయనకు ఎవరో పక్కన వాళ్ళు చెప్తున్నప్పుడు ఒక బలమైన వాయిస్ ఉన్నప్పుడు ఆ వాయిస్ సమయం సందర్భం వచ్చినప్పుడు వినిపించాలి అన్నారు. ఇట్ కుడ్ బి ఎనీథింగ్. సో కొన్ని అంశాల మీద మనకంటూ ఒక పర్సెప్షన్ ఉంటుంది కదా, ఆ పర్సెప్షన్ ఖచ్చితంగా చెప్పే రోజు వచ్చినప్పుడు, నా గొంతు వినిపించాల్సిన సమయం సందర్భం వచ్చినప్పుడు అది ఏ రకంగా అయినా వినిపిస్తుంది. ఇందాక హరీష్ గారు మీరు మాట్లాడుతూ కథ ముందు అనుకున్న కథ వేరు, తర్వాత కథ వేరు మారిపోయింది. ఎందుకు మార్చాల్సి వచ్చింది ఆ కథ అంటే? ముందు అనుకున్న కథకి తర్వాత చెప్పాను, నేను చాలా ఇంటర్వ్యూలు చెప్పాను. ఒక లవ్ స్టోరీ అనుకున్నాను, ఖుషి ఎక్స్టెన్షన్ ఒక లవ్ స్టోరీ అనుకున్నాము. దాంట్లో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ కుదరట్లేదు కాబట్టి ఆ తర్వాత మార్చాల్సి వచ్చింది. సరే, హరీష్ శంకర్లో ఇంత మార్పు రావడానికి కారణం ఏంటి? ఈ మధ్యన వరుసగా క్షమాపణలు చెప్పడం ఇవన్నీ వరుసగా ఏంటి? తప్పు చేసినప్పుడు చెప్తాం. వరుసగా తప్పులు చేస్తున్నావు ఏంటి? వరుసగా ఏంటి? సురేష్ కొండేటి ఎలాగో మారడు కాబట్టి హరీష్ శంకర్ అన్న మారాలి అని కానీ తీసుకుంటే హరీష్ గారు ఇక్కడ సార్ హరీష్ గారు ఆయన యాక్చువల్లీ ఈ సినిమాతో మీకు ఎక్కువ ట్రావెల్ ఉంది. నవీన్ గారు చెప్పినట్టు స్క్రిప్టింగ్ స్టేజ్ నుంచి చాలా ఇయర్స్ నుంచి ఉన్నారు. అండ్ కళ్యాణ్ గారితో సెకండ్ సినిమా మరికొన్ని గంటల్లో రిలీజ్ కాబోతుంది. ఒక టెన్షన్ ఏమైనా ఉందా, నర్వస్నెస్ ఉందా, ఎగ్జైట్మెంట్ ఉందా? అంటే ఎక్కువ ట్రావెల్ ఉంది కదా ఈ ఫిల్మ్. అంటే యాక్చువల్ సినిమా గురించి ఏ దర్శకుడైనా చిన్న టెన్షన్ ఉంటుంది. దానికి నేనే పెద్ద పోటుగాని కాదు. కానీ ఇప్పుడు చూడండి, ఒక కాలికి ఒక చిన్న దెబ్బ తగిలింది, ఆ నొప్పి ఉంటుంది. ఆ తర్వాత కుడికాయలు ఫ్రాక్చర్ అయింది అనుకోండి, ఆ దెబ్బ ఈ ఫ్రాక్చర్ ముందు పెద్ద కనపడదు. సో ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది అంత పెద్ద ఒక దాని ఏమంటారు, ప్రీపోన్ ప్రీపోన్ అనే ఒక పెద్ద టెన్షన్ ముందు సినిమా ఎలా ఉండబోతుంది అన్న టెన్షన్ పెద్దగా అంటే కొంచెం సైడ్ లైన్ అయిపోయింది. సో నిన్న ఫైనల్గా మొత్తం బ్యాక్గ్రౌండ్తో స్కోర్తో చూసుకున్న తర్వాత మీరు చూడండి, ఈ మధ్యకాలంలో ఇచ్చిన ఏ ఇంటర్వ్యూలు కూడా ఇంత ఎనర్జీ ఉండదు, నాకు అర్థమైపోతుంది. ఒక చిన్న నేను చెప్తాను కదా సార్, కలెక్షన్లు ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది ఈశ్వర ఇచ్చ, దైవాధీనం. కానీ ప్రతి ప్రేక్షకుడు ప్రతి ఫ్యాన్ థియేటర్లోకి వచ్చి సంపూర్ణంగా ఎంజాయ్ చేసే సినిమా. నేను మళ్ళీ చెప్తున్నా, ఆ విషయంలో మట్టుకు ఐఎమ్ సూపర్ కాన్ఫిడెంట్. మీ సినిమాలే కాకుండా మిగతా సినిమాలు కూడా మీరు సింగిల్ స్క్రీన్లో చూస్తుంటారు, శ్రీరాములు థియేటర్లో గట్రా. ఈ సినిమా ఎక్కడ చూడబోతున్నారు ఫ్యాన్స్తో? నేను మిగతా సినిమాలు చూస్తాను, నా సినిమా నేను థియేటర్కి వెళ్ళనండి, నాది సెంటిమెంట్. యా శ్రీలీల గారు, ఈ ఈవెంట్లో మీ క్లిప్ ఒకటి వైరల్ అయింది. లైక్ మహేష్ని ఏదో బ్యాక్ లుక్ ఇచ్చి ఆర్టిస్ట్ మహేష్ని, అది బాగా వైరల్ అని చూసారా మీరు? లేదు, నాకు ఇట్ వాస్ బ్రాట్ టు మై నోటీస్ అండి. అది యాక్చువల్లీ అంటే ఐ అండర్స్టాండ్, ఒక ఇలాగా మాట లేనప్పుడు ఐ థింక్ ఎక్స్ప్రెషన్స్ని మనం ఏమైనా అనుకుంటాం. బట్ ఐఎమ్ సో గ్లాడ్ హీ క్లారిఫైడ్. అలా ఏం లేదు. ఆ రోజు ఏం జరిగిందంటే, అక్కడ నుంచుంటున్నా చాలాసేపు, నాకు వెనకాల నుంచి ఒక సౌండ్ వినిపించింది. సో అలా వెనక్కి తిరిగాను నేను. అండ్ ఆయనతో నా ఫోన్ ఉంది, కరెక్ట్గా ఇలా స్టేజ్ ఎక్కేటప్పుడు ఆయన నాకు హెల్ప్ చేశారు. సో నేను ఆ ఫోన్ కోసం తిరిగాను, ఆయన నేనేదో వినిపించిన వెనకాల. అండ్ మనం ఆబ్వియస్లీ ఆ టైంలో స్పీచ్లో వీ వర్ ఆల్ లైక్ క్యారీడ్ అవే. సో వీ వర్ ఆల్ కాన్సన్ట్రేటింగ్ ఆయన స్పీచ్లో. సో అందుకే నాకు అంత అవగాహన లేదు కరెక్ట్గా ఏంటి అని. బట్ నథింగ్ ఎట్ ఆల్. ఇలాంటి క్లిప్స్ వస్తూ ఉంటాయి చాలా ప్లేసెస్లో, కానీ నథింగ్ లైక్ దాట్ హ్యాపెన్. అండ్ ఇండస్ట్రీ అన్నప్పుడు, అండ్ ఎస్పెషలీ ఇలాంటి క్లిప్పింగ్స్ చాలామందికి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, వేర్ ఇట్స్ మిస్కమ్యూనికేటెడ్. బట్ ఇట్ ఈస్ అ ప్రాపర్ మిస్కమ్యూనికేషన్. నాకు ఇంకా ఆయనతో చాలా సీన్స్ కూడా చేశాను. దర్ ఇస్ నథింగ్ లైక్ దట్. సో ఏది ఒక మనిషి వర్బల్గా చెప్పే వరకు ఏది నమ్మకండి అని నేను చెప్తాను. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ కెన్ బి వెరీ రిసీవింగ్. నాకే ఆ రోజు చూసిన వెంటనే ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. ఎవరు యారగెన్స్ కాదు, ఎవరు అవన్నీ బిగ్ వర్డ్స్, యారగెన్స్ ఆర్ మిస్బిహేవింగ్, నథింగ్ లైక్ దట్.
ఎప్పుడైనా నా నుంచి అయినా ఇండస్ట్రీలో ఎవరి నుంచి అయినా మేమేమైనా చెప్పాలనుకుంటే మీ మా నోటి ద్వారా చెప్పేస్తాం, మీరు క్లిప్పింగ్స్ వల్ల నమ్మకండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అండి మీ అందరికీ. హరీష్ గారు ఇది గబ్బర్ సింగ్ అనే టైటిల్ ఒక ఫిక్షన్, అంటే మనం క్రియేట్ చేసి పాపులర్ చేసిన టైటిల్. భగత్ సింగ్ అనేది ఒక నేషనల్ హీరో టైటిల్స్, అంటే ఈ టైటిల్ పెట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? అదే సార్, ఖచ్చితంగా మనకి నేషనల్ లీడర్స్ని గుర్తు చేసుకున్న కొత్త జనరేషన్స్కి స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఎక్కడన్నా అవకాశం ఉన్నా, ఎక్కడన్నా సందర్భం ఉన్నా సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ, సుభాష్ చంద్రబోస్ గారు కానీ, భగత్ సింగ్ గారు కానీ వీళ్ళందరూ నా ఫేవరెట్ లీడర్స్. ఖచ్చితంగా అవకాశం ఉన్నప్పుడు భగత్ సింగ్ గారి గురించి, పటేల్ గారి గురించి సందర్భం వస్తే చెప్పాలి కాబట్టి చెప్పినందుకు మీరందరూ నన్ను అభినందించాలని కోరుకుంటున్నాను.